మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. బాగున్నారా? బాగున్నామన్నా. చాలా సంతోషం బ్రదర్. సరే, ఒక లేఖన భాగాన్ని చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మనము గమనిద్దాం. నా వాయిస్ క్లియర్గానే ఉంది కదనా? మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతును వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఈ యొక్క విషయంలో మనం గమనించాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ యొక్క అరిమత యోసేపు గురించి మనకందరికీ తెలిసినట్టుగా ఆయన రహస్యంగా ఉన్నటువంటి ఒక శిష్యుడుగా మరి తెలియజేస్తూ వస్తారు కదా. అయితే ఈ యొక్క అరిమత యోసేపు యేసు ప్రభువారికి రహస్యంగా ఉన్నటువంటి శిష్యుడు అయినప్పటికీ ఆయన యేసు ప్రభువారు మరణించిన తరువాత ఒక మాట ఇక్కడ గ్రంథకర్త ఉపయోగిస్తూ వచ్చాడు. అరిమత యోసేపు తెగించి. ఇప్పుడు ఈ యొక్క అరిమత యోసేపు గురించి కూడా కొన్ని మాటలు కూడా మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో లేదంటే ఇదే మార్కు సువార్తలో 14వ అధ్యాయము 55వ వచనంలో చూస్తే ఆయన ఒక మంచి సజ్జనుడుగా, మరి లూకా సువార్త మరి ఈ యొక్క 64వ వచనంలో 14:64లో కూడా ఆయన మంచి ధనవంతుడుగా కూడా ఉంటాడు. కానీ ఆయన దేని కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేటటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క మాటలో మరి అరిమత యోసేపు యొక్క ఉద్దేశం, తాను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన వ్యక్తి అయినప్పటికీ, విశ్వాసం ఉంచిన వ్యక్తి అయినప్పటికీ కొంతకాలం ఆయన దాగి ఉండినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన యేసు ప్రభువారి మరణానికి కూడా ఏమాత్రము సమ్మతించని వ్యక్తిగా కూడా మనం చూడవచ్చు. మార్కు సువార్త 14వ అధ్యాయము 55వ వచనంలో ఉంటుంది. ఏమనుంటుందంటే, ఈయన ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యం వెతికిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు. ఈయన సభలో ఆ సభలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనము లేఖన భాగాన్ని చూస్తూ వచ్చాం కదా. ఎలా ఉన్నాడు? ఆయన ఘనత వహించిన ఒక సభ్యుడు. అలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా సభలో అందరూ అంగీకరించినప్పటికీ ఆయన ఏమాత్రము అంగీకరించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 64వ వచనం. మీకేమి తోచుచున్నది అనగా అడుగగా వారందరూ మరణమునకు ఆయన పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. సమాజం అంతా కూడా, ఆ యొక్క సన్హెడ్రిన్ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి మరణశిక్ష విధించడానికి అంగీకారంగా ఉంది. అక్కడ ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఏమాత్రము సమ్మతించినటువంటి వ్యక్తిగా తన యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభువారి పైన పూర్తిగా తను చూపించగలిగినటువంటి వ్యక్తిగా. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క సంస్థానంలో ఆ పిలాతు యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ప్రముఖులు ఉన్నారో తెలియదు, కానీ ఆ యొక్క ప్రముఖుల్లో కేవలం ఒకే ఒక వ్యక్తి వారికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి సందర్భంలో తను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో మరణించిన తర్వాత ఆయన దేహమును తనకిమ్మని ఏమంటున్నాడండి? ఆయన
చూడండి ఎంత చక్కగా ఉందో. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి, ఈ తెగించి అనే మాటని మనము నేటి దినాన జ్ఞాపకం చేసుకునాల. తెగించి పిలాతుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. తెగించి యూదా సమాజం అంతటికీ కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి సమ్మతించినటువంటి వ్యక్తిగా, అంగీకరించినటువంటి వ్యక్తిగా కనబడడం లేదు. పైపెచ్చుగా ఈయన ఎలాంటి వ్యక్తి చూడొచ్చు ఒక మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనంలో ఈయన గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమన్నదంటే, అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచన కొరకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఎంత సవాలుతో కూడినటువంటి పరిస్థితి అండి కదా. ఒక మంచి వ్యక్తిగా ఉంటూ, నీతిమంతుడుగా ఉంటూ, ఆ యొక్క సభలో ఒక ముఖ్యమైనటువంటి స్థానంలో ఉంటూ, ఈ సమాజం అంతా ఒకవైపుగా ఉన్నప్పుడు, ఇది నిజంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఈయనకు తెగించే ఒక స్థాయికి వచ్చేసాడేమో అనిపించింది కదా. మరి అంతకాలం యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసినప్పుడు కానీ, ఆయన పరిచర్య చేసిన కాలంలో ఎక్కడైనా ఆయనను వెంబడించినట్టు కానీ ఎక్కడా రికార్డ్స్ లేవు. కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత తెగించి పిలాతుతో మాట్లాడి సూటిగా, తను ఒక ఉన్నతమైనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు, ధనవంతుడిగా ఉంటున్నాడు, మంచి పేరు పొందిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తను ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ సమాజానికి ఎదురుగా నిలబడినప్పుడు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా పర్వాలేదు, కానీ నేను ఎవరి కొరకైతే కనిపెడతా ఉన్నానో, ఏ దేవుని రాజ్యం కొరకైతే కనిపెడతా ఉన్నానో, ఆ దేవుని కొరకు నేను తెగించి నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నిలబడగలగాలి అన్నటువంటి విశ్వాసంలో ఈ యొక్క అరిమత్తయి యోసేపు జీవిస్తూ ఉన్నాడు కదా. మరి ఆ విధంగా తను జీవించకపోతే పిలాతుకు వ్యతిరేకంగా మరి లేదంటే యేసుక్రీస్తు ప్రభువారి పక్షాన మాట్లాడడానికి ఏమాత్రం ఆయన సాహసం చేయలేడు కదా. మరి అలాగే ఇంకో మాట కూడా మనం చూడవచ్చు. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము అక్కడ 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. ఇక్కడ తెస్సలోనిక ప్రజలకు పౌలు గారు సువార్త ప్రకటించారు. ఆయన ప్రకటించినప్పుడు మాసిదోనియాలో ఒక ప్రాంతము తెస్సలోనిక అనేటటువంటి ఏరియా. అయితే ఈ మాసిదోనియా అకయలో ఉన్న విశ్వాసులందరికీ కూడా ఈ సువార్త విన్న వాళ్ళు ఏమైనారంటే, తెస్సలోనికీయులు ఒక మాదిరికరంగా ఉంటూ వచ్చినారు. ఎంతగా మాదిరికరంగా ఉన్నారంటే, ఈ తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న సువార్త విన్నటువంటి వారి సువార్త అకయ మాసిదోనియా అనేటటువంటి ప్రాంతాలలో, సాధారణంగా మనం చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఒక ప్రాంతానికి సువార్త విన్నవాళ్ళు, లేదంటే ఒక జిల్లాకు చెందిన వాళ్ళు అయితే ఆ రాష్ట్రం అంతా కూడా ఆ జిల్లా గురించి, ఆ జిల్లాలో ఉన్నటువంటి సువార్త విన్న వారి గురించి చెప్పుకుంటూ ఉందంట. ఎంతగా చెప్పుకుంటుందంటే, వారు ఎంతగా అకయ మాసిదోనియాలో సువార్త గురించి మ్రోగెను అనే మాట రాయబడుతూ వచ్చింది. మ్రోగెను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా వాళ్ళు చాలా సాక్ష్యవంతంగా నిలబడగలుగుతూ ఏ సువార్తనైతే నమ్ముతూ వచ్చారో
దానిని విస్తారంగా ప్రకటించుతూ వచ్చినారు. ఎంతగా ప్రకటించారంటే చూసుకుంటే వాళ్ళకున్నటువంటి విశ్వాసము దేవుని ఎడల ప్రతి స్థలమందును ఈ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకునేలా. నిజంగా ఒక విశ్వాసి దేవుని యొక్క కృపచేత రక్షించబడి ఆయన తనతో ఉన్నాడన్నటువంటి విశ్వాసము తను సంపూర్ణంగా ఆ నిశ్చయత చూడండి ఎంత చక్కగా 4వ వచనంలో ఉంటుంది. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా ఈ మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. వాళ్ళ దగ్గరికి వచ్చిన సువార్త ఎలా ఉందంటే దేవుని యొక్క శక్తి చేత వాళ్ళు వినగలుగుతూ వచ్చారు. ఎంతగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో నివాసం ఉంటూ వచ్చాడు. దేవుడు వారితో ఉన్నటువంటి సందర్భంలో వారు సువార్తను అంత బలంగా స్వీకరించారు. వారికి ఉన్న పరిస్థితులన్నిటినీ, వారికి ఉన్నటువంటి ఏదైతే అన్య సంస్కృతిని వెంబడిస్తూ ఉన్నారో దానిని పూర్తిగా వ్యతిరేకించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని శక్తి చేత వాళ్ళు సువార్తను విని సాక్ష్యవంతంగా ఆ యొక్క అకయ మాసిదోనియా అనే ప్రాంతాలకు అనేక మంది ప్రజలకు మాదిరి అయినారంట. నిజంగా ఒక వ్యక్తి శక్తివంతంగా దేవుని సువార్తను తను రక్షించబడ్డాడు అంటే ఆయన ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా సువార్తం మ్రోగడము అంటే అనేక మందికి వినిపించేటటువంటి వారిగా వాళ్ళు ఉన్నారు. ప్రతి స్థలమందును ఎక్కడున్నారు వాళ్ళు? అకయ మాసిదోని అనే ప్రాంతంలో ప్రతి స్థలంలో పౌలుకు పని తగ్గించేశారు వీళ్ళు కదా. ఎంతగా పని తగ్గించేశారంటే చూడండి ఎంత చక్కగా ఉందో. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఏమంటాడంటే, అయా ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన కనుక మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక మేమేం సపరేట్గా సువార్త కొరకు ఈ ప్రాంతాల గురించి రానవసరం లేదు. ఏ ప్రాంతాలు? మాసిదోనియా, అకయ అనే ప్రాంతాల్లో తెస్సలోనిక అనేటటువంటి ప్రాంతంలో చెప్పబడిన సువార్తను బట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ రెండు ప్రాంతాలకు విస్తారంగా సువార్త గురించి గనగనగనమని మోగించేసినారంట. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తివంతమైన సువార్త వాళ్ళను మౌనంగా ఉంచలే. వాళ్ళను తెగించి సువార్త ప్రకటించడానికి ఆ దేవుడు వారిని ఎంతగానో వాడుకుంటూ వచ్చినందుకు పౌలు గారు అంటున్నారు, అయ్యా మీరు మాకు చాలా పని తగ్గించినటువంటి వారిగా ఉంటున్నారని. నిజంగా ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటంటే అరిమతయి యోసేపు కూడా అంతవరకు రహస్యంగా ఉన్నటువంటి శిష్యుడు అయినప్పటికీ కూడా తాను తెగించి ప్రభువు కొరకు నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు నిలబడుతూ వచ్చాడు. తెగించి ఆ సమాజము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయాలని కేకలు వేస్తూ నిలబడుతూ వచ్చిన సమాజము, ప్రముఖులైనటువంటి అధికారులందరికీ కూడా తను ఏకీభవించినటువంటి వ్యక్తిగా లేకపోగా యేసుక్రీస్తు ప్రభువారికి గౌరవప్రదమైనటువంటి సమాధి కార్యక్రమాలు ఆయన నిర్వహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అప్పుడున్నటువంటి ఆ యొక్క రోమా గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి సిలువ వేయబడిన వ్యక్తులు సాధారణంగా పక్షులు వచ్చి వారి యొక్క మాంసాన్ని తినడం అనేది జరుగుతుంది. వారి యొక్క ఎముకలు పూర్తిగా సిలువపైనే ఆ శరీరం అనేది నశించిపోవడం అనేది జరిగేటటువంటి దినాలలో ఈ యొక్క అరిమతయి యోసేపు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము తర్వాత తాను ఎంతగానో తెగించి ప్రభువారి పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని కనపరుస్తూ వచ్చాడు. ఈ యొక్క తెస్సలోనిక ప్రజలు కూడా ఎంతగా కనపరుస్తూ వచ్చారంటే ఎలాంటి పరిస్థితులలో పౌలు గారు బోధించారో దేవుని యొక్క ఆ సువార్తను వారి హృదయాల్లో వారు ఆకర్షితులై నమ్మి విశ్వసించిన తర్వాత వాళ్ళు మౌనంగా ఉండలే.
ఈ ఇద్దరి అంశాలను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మనము మౌనంగా ఉండకూడదు. ఏదైతే ప్రభువారి సువార్తను మనం వింటూ వచ్చామో, ఆ సువార్త కొరకు తెగించి జీవించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము నిలబడాల్సినటువంటి వాళ్ళమై ఉంటున్నాం. నిజంగా అరిమతె యోసేపు ఏదో ఒక సాధారణమైన జీవితం జీవించే వ్యక్తి కాదండి. మంచి ధనవంతుడు. ఆయనకు అన్నీ నడిచిపోతాయి ఆయన మౌనంగా కూర్చుంటే కూడా. కానీ తను విశ్వసించిన దేవుని కొరకు శ్రమను ప్రేమించాడు, అవమానాన్ని స్వీకరించాడు. మరణం వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా ఒక అడుగు ముందుకేసి సూటిగా పిలాతుతోనే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ వస్తాడు. అంటే దీన్ని బట్టి నువ్వు నేను ఏం చేయగలుగుతూ రావాలా? తెగించి జీవించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, కనీసం క్రైస్తవుడిగా రక్షించబడినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కాంప్రమైజింగ్ అయిపోయి సమాజానికి తగినట్టుగా మనము జీవించేటటువంటి వారంగా ఉండకూడదు. సమాజంలో నిర్లక్ష్యమైనటువంటి క్రైస్తవ వైఖరి మనం కనబరచకూడదు. సత్యం కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము సత్యం కొరకు నిలబడాల్సిందే. స్వార్థపూరితమైనటువంటి భక్తిని మనము కొనసాగించకూడదు. ఇంకేం చేస్తాము? దేవుని దగ్గర పొందుకున్నటువంటి మేలులను బట్టి దేవునికి నేను ఒక మంచి విశ్వాసిని అని చెప్పాల్సినటువంటి సాక్ష్యం కానీ, తెగించి మాట్లాడాల్సినటువంటి అవసరత వచ్చినప్పుడు నిజంగా వీళ్ళు నిలబడుతూ వచ్చారు. ఏమైపోయారండి? ఆ యొక్క పేతురు, మరి శిష్యులు ఏమైపోయినారు? యాకోబు ఏమైపోయినాడు? యోహాను ఏమైపోయినాడు? వీళ్ళందరూ వీళ్ళ గురించి మాట్లాడడానికి మాటలే లేవే. 3.5 సంవత్సరాలు విశ్వాసం ఉంచినారు, దేవునితో 24 గంటలు గడిపినారు. మరి ఎక్కడ పోయినారు వీళ్ళంతా కదా? అందుకే మత్తయి సువార్తలో చాలా బాగుంటుంది. 19వ అధ్యాయము 30వ వచనం, కడపటి వారు మొదటివారు గురుతురు, మొదటివారు ఏమైపోతారంట. మన విశ్వాసంలో మనం చాలా మొదటిగా ఉండిండొచ్చు, ప్రభువారి యొక్క బోధలు చాలా చేసి ఉండొచ్చు, ప్రభువారి సువార్తల్లో ఎంత గొప్పగానో తిరిగి ఉండొచ్చు, ప్రభువారి పక్షాన గొప్పగా ఒకప్పుడు చేసి ఉండొచ్చు, ఒకప్పుడు చాలా బాగా ఉండిండొచ్చు. పేతురు కూడా చాలా మాటలు చెప్పాడు. ఎంతగా మాటలు చెప్పాడు? ప్రభువా, మీకు మరణం వచ్చినా కానీ మిమ్మల్ని నేను విడిచిపెట్టను అని. ఏమైపోయాడు? ఒక చిన్న పాప ఆయనతో మాట్లాడితే నేను ఆయన్ని ఎరగనని అబద్ధాలు ఆడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ వచ్చాం. మరి అరిమతె యోసేపు అదే కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ చిన్న పాప కాదు, ఒక సైనికుడు కాదు, సూటిగా ఎవరైతే ఆయన మరణానికి సిలువకు అప్పగించినటువంటి పిలాతు మాట్లాడుతూ వచ్చాడో ఆ వ్యక్తితోనే సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. వారికి ఆ యొక్క సమాజంలో గొప్ప వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. ఒకవేళ శత్రుపక్షాన ఉన్నప్పుడు వారికి ఏమైపోతాడు? ఆయన కూడా శత్రువుగా మారేటటువంటి పరిస్థితులు, లేదంటే ఆయన కూడా మరణశిక్ష పొందేటటువంటి తీర్పుకు గురయ్యే అవకాశం లేకపోలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే తెగించి నిలబడగలుగుతూ వచ్చాడు. నిజంగా ఎంతగా తెగించాడంటే మనం ఇంతకుముందు నా మాటల్లో చూస్తూ వచ్చాం. మరి పేతురు గారి యొక్క సావాసం ఏమైపోయింది? యాకోబు యొక్క సావాసం ఏమైపోయింది కదా? నిజంగా మరి ఈ విషయాలను మనం ఏం జ్ఞాపకం చేస్తాం? మనం ఏదైతే నమ్ముతా ఉన్నామో సువార్త, ఆ సువార్త దేవుని యొక్క కృపచేత మనం రక్షించబడ్డాం. అది మన హృదయంలో కార్యం జరిగిందంటే మనం మౌనంగా ఉండమండి. నిజంగా మనం మరి వీళ్ళు ఎంత గొప్పగా పౌలు గారు అంటున్నారు, అయ్యా మీరున్న ప్రాంతానికి మేము మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, నువ్వు నేను రక్షణ పొంది ఎన్ని రోజులైందో మనకు తెలుసు. మనమున్న ప్రాంతం కాదు కదా, మన కుటుంబాల్లోనే రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. ఎవరిది ఈ యొక్క పొరపాటు? అంటే మనం ఎంతకాలము దేవుని దగ్గర దేని అవసరత కొరకు కనిపెట్టుకుంటా ఉన్నామేమో తెలీదు. లేదంటే ఏ ఆశీర్వాదం గురించో, లేదంటే పిల్లల భవిష్యత్తు గురించో, వివాహాల గురించో, లేదంటే ఉద్యోగాల గురించో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నట్లయితే నిజంగా నీకు నాకు మరి ఎందుకు నెహెమ్యా లాంటి భారము, ఎజ్రా లాంటి భారము, మొర్దెకై లాంటి భారము, మరి ఎస్తేర్ లాంటి భారము లేకపోతూ ఉందంటే
మనలో ఉన్నటువంటి దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిలువలో చిందించిన ఆ రక్తం ద్వారా మనం విమోచన కార్యం పొందుకున్నాం. ఏదో సింపుల్గా పరలోక రాజ్యానికి వెళ్ళిపోదామని అనుకుంటే ఎట్లయిపోతుందండి? సమృద్ధి అయిన జీవముతో యోహాను 10:10 చెప్తాడు ఆయన. అంటే దేవుని కొరకు మనము తెగించి నిలబడాల్సిన సందర్భం వచ్చినప్పుడు, లేదంటే ఇక అలాంటి సందర్భాలు వచ్చేంత వరకు కనిపెట్టాల్సిన అవసరం లేదు. మన సాక్ష్యం ఏమైంది? ప్రతి ఒక్క స్థలములో ఇంక నేను రావాల్సిన పని లేదని మన దైవజనులు కానీ, లేదంటే మనతో ఉన్నటువంటి సువార్త చెప్పేవాళ్ళు కానీ, నువ్వు నేను ఉన్న ప్రాంతాలను బట్టి చెప్పగలుగుతూ ఉన్నారా? కదా. ఈ అరిమతయి యోసేపు వలె మనం ఎందుకు ఉండలేకపోతూ ఉంటున్నాం? తెగించి మనం మాట్లాడలేకపోతున్నాం. మన యొక్క సమాజంలో ఏదైనా క్రైస్తవ వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు ఇదే కదా ఆయన. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ నాకు వ్యతిరేకత వస్తుంది, లేదా అక్కడ నాకు ఇంత సమస్య వస్తుందని ఎక్కడైనా ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని, అంటే మనము మరణానికి సంబంధించినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం విడిచిపెట్టి ప్రాపర్గా వెళ్ళాలనేది ఏమైనా రాసి పెట్టినుందా? మనం ఏం చేస్తూ ఉన్నామంటే అన్నీ చూసుకొని అన్నీ క్రమంగా ఏర్పాటు చేసుకొని వెళ్తూ ఉన్నాం. మరి ఇది బైబిల్లో ఎక్కడ చెప్పబడి లేదు. నేటి దినాల్లో దీనికి చాలా మటుకు మనం అలవాటు పడిపోయినాయి. ఎందుకంటే బ్రదర్ వ్యతిరేకత వస్తూ ఉందని. నిజంగా వాళ్ళు అంటున్నారు తెస్సలోనికలు, మీలో శక్తి చేతను పరిశుద్ధాత్మత చేతను దేవుని సువార్త ప్రకటించబడింది కాబట్టి మీరున్న చోట సువార్త మురిగిపోతూ ఉంది. ప్రతి స్థలంలో మాసిదోనియాలో అకోయలో ఇంక నేను రావాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తా ఉన్నాడు ఆయన? నిజంగా మన హృదయంలో అలాంటి మండేటటువంటి దేవుని కార్యం ఒకవేళ జరిగింది, కానీ జరిగినటువంటి ఆ మంట ఎందుకు మండుతలేదు? మనము డీసెంట్ కంఫర్టబుల్ జోన్లోకి దేవుని ఆశీర్వాదాలు లేదంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన మేళ్ళ వైపే మనం వెళ్తూ ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో పూర్తిగా వర్తమానాలు చెప్పడం అనేదే చప్పబడిపోయినాం వీటి గురించి కదా. ఎప్పుడైతే మనము తెగించి ఇటువంటి విధానాల్లో ఎంత కష్టమైన ఆ యొక్క పర్సనల్ ఎవాంజలిజం కానీ, మాస్ ఎవాంజలిజం కానీ, గ్రూప్ ఎవాంజలిజం కానీ పౌలు గారు ఎట్లా చెప్పుతూ నిలబడగలుగుతూ వచ్చాడో మనకి ఇది ఒక మాదిరి. వీళ్ళు మాదిరి ఉంచిపోయినారు. పౌలు గారు కాదు మాదిరి ఉంచింది, తెస్సలోనిక ప్రజలు. ఆ యొక్క 1వ అధ్యాయము 4-8 వచనాల్లో వాళ్ళు మాదిరి ఉంచి పెట్టినారంట. మీరు ఈ యొక్క ప్రాంతంలో ఉంచిన మాదిరి ఇంకా ఎవరు చూపించలేదయా అని చెప్తా ఉన్నాడు పౌలు. ఎందుకండి ఇవన్నీ? మనం అంటే ఇది పౌరుషంతోనో ఏదో ఉక్రోషంతోనో చెప్పుకునే మాటలు కాదు. నిజంగా ప్రాక్టికల్ ఫెయిత్ మనలో ఆ విధమైనటువంటి భారం ఉందా? ఒక 2-3 రోజులు కంటిన్యూగా సువార్త ఉన్నా, లేదంటే ఒక 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నా మనము ఏమాత్రం అంగీకరించాం. ఎందుకు? మనలో ఏదైతే దేవుని శక్తి పొందుకున్నటువంటి సువార్త ఉందో ఆ కార్యము కొనసాగించబడడానికి మనం అంగీకరించలేకపోతున్నాం. అందుకే ఇంకా సువార్త డ్రై ఏరియాలోనే ఉంటున్నాం. మనం ఎక్కడైతే డ్రై ఏరియా అని చెప్పుకుంటున్నామో అక్కడ మనమే ఉంటున్నాం, ఎవరో కాదు, మనమే ఉంటున్నాం. నిజంగా ఈ కొరతను బట్టి మనం చింతించాల. మన భక్తిలో ఈ తెస్సలోనికుల వలె మనం లేము, అరిమతయి యోసేపు వలె మనం లేము. దేని కొరకు మనం ఆరాధనకు వస్తాం? దేని కొరకు మనం దేవుని వెంబడిస్తాం? దేని కొరకు అంటే అది మనకు తెలియాలి. అది ఏ సత్యాన్ని పట్టుకొని మనం వచ్చాము, ఎందుకొరకు మనం ఈ లోకంలో యాత్రికులమని చెప్పుకుంటా ఉన్నాము. మరి యాత్రికుల వల్ల మన ప్రవర్తన లేదే? 24 గంటలు డ్యూటీలు, 24 గంటలు ఆదాయం అంటే ఏదో ఎవరిని విమర్శించడం లేదు, కానీ నిజంగా ఇలాంటి తెగింపుతో కూడినటువంటి క్రైస్తవ్యం అనేది పూర్తిగా తగ్గిపోయిన రోజులకు వచ్చేసినాం. పూర్తిగా మనం వాటిని విడిచిపెట్టేసి ఒక కంఫర్టబుల్గా ఉంటేనే సువార్త చేయాలి, కంఫర్టబుల్గా ఉంటేనే పర్సనల్ ఎవాంజలిజం చేయాలి. ఎందుకు వీళ్ళు ఇంతగా కనిపెట్టి దేవుని శక్తిని పొందుకొని, ఆ మాట ఎంత చక్కగా రాయబడిందో ఒకసారి చదువుకొని నేను ముగించేస్తానండి. 1 తెస్సలోనికలో రాసిన పత్రిక 1వ అధ్యాయము ఎంతగా ఆయన భారం కలిగి చెప్తూ వచ్చాడు. 1వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక, ఎట్లొచ్చిందంట సువార్త? శక్తితో, పరిశుద్ధాత్మతోనూ
సంపూర్ణ నిశ్చయతతో మీ యొద్దకు వచ్చింది. నీకు నా దగ్గరికి కూడా ఇదే ఉద్దేశంతో వచ్చింది. కానీ దాని తర్వాత మనమున్న ప్రాంతాలు మ్రోగడంలే సువార్త. మనమున్న ప్రాంతాల్లో ఏమైపోయింది? చప్పబడిపోయింది. ఈవెన్ మన కుటుంబాల్లో కూడా వారి గురించి భారం లేదు. వారిని హెచ్చరించడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే మాట్లాడరేమో, మనకు రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా అయిపోతాయేమో. నిజంగా ఎలాంటి క్రైస్తవ్యం చేస్తూ ఉండి ఎలాంటి దినాలకు వచ్చేసాం మనకు తెలియదు. కానీ మనం కడపటి వారం అయ్యామని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. నిజంగా మొదటివారు కడపటివారు మొదటివారు అంటే మనమే. అది ఎవరో కాదు, మనమే. ఎవరి గురించో చెప్పుకోవడం లేదు. మనకు దేవుడు వాక్యం ఇచ్చాడు, ఎంత గొప్పగా సువార్త ఇచ్చాడు, చేతి నిండా చేయడానికి పని ఇచ్చాడు, కావలసినటువంటి వనరులు ఇచ్చాడు. బట్ మనం చేయకుండా ఉంటున్నాం. ఎందుకంటే ఆ సమయం కొరకు కనిపెడతా ఉన్నాం. ఎప్పుడు మ్రోగుతుంది? ఎప్పుడు ప్రతి స్థలమందు సువార్త ప్రకటించబడితే ఇంకా మనం చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. భారతదేశంలో సువార్త పూర్తిగా ప్రకటించబడాలా, ప్రపంచ నలుమూలలో సువార్త జరగాలని. అది ఎప్పుడు జరుగుతుంది కదా? ఇంకా మనం ఇలాంటి శక్తివంతమైనటువంటి సువార్త మన హృదయంలో జరిగినప్పుడు, ఆ సువార్త జరిగింది కానీ ఆ శక్తిని మనం ఆశ్రయించలేకపోతూ ఉంటున్నాం. అందుకే భక్తుడు పౌలు గారు అంటారు, మన విశ్వాసము మన జ్ఞానాన్ని బట్టి కాదయ్యా, దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకొని విశ్వాసం ఉంచండి అని కదా. నిజంగా ఇలాంటి తెగింపు కలిగినటువంటి విశ్వాసం నేను చేయగలుగుతూ రావాలా. ఆరిపోయినటువంటి విశ్వాసం కాదు. మొదటి దినాల్లో మనం ఒకప్పుడు గొప్పగా చేసాం, కరెక్టే. కానీ ఇప్పుడు చేయలేకపోతూ ఉంటున్నాం. అందుకే కడపటి వారిగా అయ్యాం. మనం ప్రభావవంతమైనటువంటి క్రైస్తవులుగా ఉండలేకపోతూ ఉంటున్నాం. మన ప్రార్థనలో కార్యాలు చూడలేకపోతూ ఉంటున్నాం. మన విశ్వాసంలో ఇంకొక నలుగురు ఆకర్షితులు, ప్రభావవంతులు కాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మనం బోధకు మాత్రమే పరిమితం అయిపోయినాం. బ్రతుకులో లేదు. బ్రతుకులో మన యొక్క వ్యక్తిగతమైనటువంటి మేలుల కొరకు మాత్రమే మనం ప్రభువారిని ఆశ్రయిస్తూ ఉంటున్నాం కదా. పౌలు గారు అలా ఎప్పుడు చూసుకోలేదు. ఆయన ఈ అరిమత యోసేపు ధనవంతుడైన ఆ ధనాన్ని బట్టి ఆయన సైడ్కి కూర్చోలే, వచ్చేసాడు తెగించి. మనం కూడా రావాలా, నిలబడాలా. అవసరతను బట్టి దేవుని కొరకు ఆ యొక్క భారం రావాలా. మనకు ప్రార్థన చేయడానికే సమయం లేదు. ఇంకా మనం ఎక్కడికి ముందుకు వెళ్తాం చెప్పండి. నిజంగా ఇదేదో బాధతోనో మీ మీద ఎలాంటి ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. మనం ఇలా లేము అనేది మనం ఆలోచన చేయాలి. నిజంగా మనం అలా అరిమత యోసేపు గురించి 4 మాటలే రాయబడింది. ఆయన మంచి వెల్ సెటిల్డ్ పర్సన్, చాలా మంచి క్యారెక్టర్ ఉన్న పర్సన్, అన్ని విషయాల్లో రైచస్ పర్సన్. ఆయన నీతిమంతుడు, సజ్జనుడు. అయినప్పటికీ కూడా ఇంతగా ఎలా నిలబడగలుగుతూ వచ్చాడు? ఎందుకంటే ఆయన హృదయంలో దేవుడు ఉన్నాడు. ఆయన హృదయంలో దేవుడు ఆయనకు ఏదైతే ఆయనను ఉపయోగించుకుంటున్నాడో ఆ పని కొరకు ఆయన ఎంతటి పరిస్థితులకైనా తెగించి నిలబడుతూ వచ్చాడు. ఈ తెస్సలోనికులు కూడా అదే చేస్తూ వచ్చారు కదా. నిజంగా మనం ఉన్న ప్రాంతాల్లో అంతటి డ్రైయింగ్గా ఉంది అంటే మనం సరిపడినంత పని చేయకుంటున్నామేమో. సరిపడినంత ఒకవేళ ప్రార్థనా వాక్యం జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా ఏదో సమయం కొరకు కనిపెడతా ఉన్నామో, విల్ స్టాప్ ఇట్, అది ఆపేద్దాం మనం అక్కడికి. దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఏదైతే బోధిస్తూ ఉన్నాడో మనం మొదటివారిగా ఉండడానికి ఇష్టపడదాం కదా. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక కదా.